తెలంగాణ గ్లోబల్ సమిట్ అండి. ఎవరి ఊహలకు అందని విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంది. ఫస్ట్ డే ఆల్మోస్ట్ 2.2 lakh 5 crore ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఎంఓయూస్, నాట్ ఇన్వెస్ట్మెంట్, సారీ, ఎంఓయూస్ స్టేట్ గవర్నమెంట్కి అలాగే ఈ కన్సర్న్డ్ అథారిటీస్కి మధ్యలో జరగటం జరిగింది. ఎంఓయూస్ అంటే నాట్ ఇమీడియట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్, ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్. ఇది గమనించండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని, లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అలాగే సెషన్స్ జరుగుతూ ఉన్నాయి గ్లోబల్ సమిట్లో. ఈ సెషన్స్, వాట్ ఈజ్ మెంట్ బై సెషన్స్? సెక్టోరియల్ సెషన్స్ అంటే ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి సపరేట్ ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయి. వాటిలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, వాటిలో రాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్, వాటికి నీడెడ్ రిసోర్సెస్ తెలంగాణలో ఎలా ఉన్నాయి, ఎలా ఈ సెక్టర్స్ని ముందుకు తీసుకెళ్లాలనేదే మెయిన్ ఎజెండా. సో ఈ సెక్టోరియల్ సెషన్స్ ఏ సెక్టర్స్లో జరుగుతున్నాయి అనేది చూద్దాం. ఒకటి ఎనర్జీ సెక్టర్ అండి. చాలా ఇంపార్టెంట్ సెక్టర్. ఐటీ మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ ఈజ్ లీడింగ్ ఇన్ ఐటీ. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సెమీ కండక్టర్స్, గ్రీన్ మొబిలిటీ, హెల్త్, అర్బన్ ఇన్ఫ్రా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంట్రెస్టింగ్ సెక్టర్ ఫిలిం ఇండస్ట్రీ. అజయ్ దేవగన్ కూడా స్టూడియో ఏర్పాటు చేయబోతున్నాడు ఫ్యూచర్ సిటీలో. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అక్కడికి రాబోతుందని నాగార్జున గారు స్వయంగా చెప్పారు. సో ఫిలిం ఇండస్ట్రీ కూడా అక్కడికి మూవ్ ఆన్ అవుతుందనే చెప్పొచ్చు. సో ఇది చాలా మంచి న్యూస్. అలాగే సాఫ్ట్ పవర్, స్పోర్ట్స్, ఒలింపిక్స్ రిలేటెడ్, ఇలా చాలా సెక్టర్కి సంబంధించి సెక్టోరియల్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ గ్లోబల్ సమిట్లో ప్యానల్ వైజ్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఎక్స్పర్ట్స్ ఇన్ డెప్త్ చర్చిస్తారనమాట. వీటినే సెక్టోరియల్ సెషన్స్ అనొచ్చు అని చెప్తారు. సో ఈ సెక్టర్స్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ తెలంగాణ విజన్ 2047 చూస్తే 3 ట్రిలియన్ ఎకానమీగా ట్రాన్స్ఫర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ సెక్టర్స్ అన్నిట్లో ముందుకెళ్తేనే ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాము. సో ఆ గోల్ రీచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ నియర్కైనా వెళ్ళగలుగుతాము. సో ఈ సెక్టోరియల్ సెషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది ఈ సెక్టోరియల్ సెషన్స్ డిసైడ్ చేస్తాయి. సో లెట్స్ సీ అండి డే 2 ఏం జరుగుతుంది, ఈ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. బట్ ఎనీవే, తెలంగాణ గ్లోబల్ సమిట్ ఈజ్ ఏ గ్రాండ్ సక్సెస్. ఇదైతే ఎలాంటి డౌట్స్ పెట్టుకోనక్కర్లేదు.